నమస్తే, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నేను సురేష్ కట్ట. రైట్, ఈరోజు వచ్చినటువంటి ప్రధాన పత్రికల వార్తలు మనం చూసుకున్నట్టయితే ముందుగా నమస్తే తెలంగాణ వచ్చినటువంటి వార్తలు మనం చూసుకున్నట్టయితే ప్రధానంగా బిహార్ రైట్ అని చూడొచ్చు. ఏదైతే పెద్దన్నకు జోహార్ అంటూ కూడా ఆయనకు సంబంధించి అంతిమయాత్రకు సంబంధించి క్లియర్ కట్గా ఫోటో వార్త చూడొచ్చు. ప్రధానంగా ఏదైతే పార్థివ దేహం పైన కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి జెండా వేసి నివాళులు అర్పిస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అలాగే మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, జగదీష్ రెడ్డి, అలాగే హరీష్ రావు ఉన్నారు. అలాగే ఇటు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ మొత్తం కూడా ఇక్కడ ఉన్నది. దానికి సంబంధించి క్లియర్గా మనం చూడొచ్చు. ఏదైతే పెద్దన్నకు ఘన నివాళులు అర్పించారు. పెద్ద జనసందోహంగా మారింది ఆయన అంతిమయాత్ర. అడుగడుగున పెద్ద ఎత్తున కన్నీటి పర్యంతంతో ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నేత కూడా ఆయనకు కడసారి చూడడానికి వచ్చి చూసి ఆయన అంతిమయాత్రలో పాల్గొన్నారు. దానికి సంబంధించి క్లియర్ కట్గా చూడొచ్చు. అయితే మృత్యువుతో పోరాడి ఓడినటువంటి ఉద్యమ నేత పెద్ది ఇక లేరని తెలిసి తెలంగాణ దిగ్భ్రాంతి చెందింది. సహచరుడిని కోల్పోయానన్న కేసీఆర్ ఏదైతే తన సహచరుని కోల్పోయానని చెప్పేసి చెప్పుకొచ్చారు కేసీఆర్. అలాగే అభిమాన నేత అంతిమయాత్రకు లక్షలాదిగా తరలివచ్చిన జనం, కడసారి వీడ్కోలులో కన్నీటి నదులైన నర్సంపేట వీధులు, అధికార లాంఛనాలతో అంత్యక్రియలు, కేటీఆర్, హరీష్ రావు సహా నేతల నివాళి, వెంట నడిచిన బీఆర్ఎస్ కుటుంబం అంటూ కూడా క్లియర్ కట్గా చూడొచ్చు. దీనికి సంబంధించి డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చెదరని చిరునవ్వుతో తిరగరాని రోగాలకు తరలిపోయారు. కడదాకా పోరు జెండా, ప్రజలే ఎజెండాగా బతికారు పెద్ది. ఓరుగల్లు గడ్డపై ఉద్యమ విద్యుత్తును మండించాడు. ప్రజల ఆగ్రహాన్ని మానుకోట రాళ్ల వైపు మళ్లించాడు. బలిదానం చేసిన యువకుల భౌతిక కాయలను గుండెకు హత్తుకొని దవాఖానాల చుట్టూ తిరిగిన ఉద్యమకారుడు అయిన జయశంకర్, అలాగే బియ్యాల నీడలో ఎదిగి కేసీఆర్ చేతిలో సుశిక్షిత సైనికుడిలా తయారయ్యారు. పెద్దసారు చెప్తాడు, పెద్ది చేసి చూపిస్తాడు అనే పేరు తెచ్చుకున్నారు. కడదాకా గులాబీ జెండాను పొగురుగా నిలబెట్టారు. అయితే ఎమ్మెల్యేగా పనిచేసింది పట్టుమని 5 ఏళ్లే, కానీ ప్రజల కోసం, ప్రాంతం కోసం జీవితమంతా నిష్ఠతో, నిబద్ధతతో పనిచేశారు పెద్ది సుదర్శన్ రెడ్డి. నిన్న మొన్నటి దాకా అద్దె ఇంట్లోనే బతికిన అభిమాన ధనుడు, కానీ ఆపదొస్తే అర్ధరాత్రి అయినా తనను నమ్మిన వారిని కోసం నిలబడ్డాడు. అందుకే ఆయనక లేరని తెలిసినప్పుడు ఆఖరి చూపు కోసం అవిసిన గుండెలు పరితపించాయి. లక్షలాదిగా జనం తరలివచ్చారు. అంతిమ యాత్ర పొడవునా కన్నీటి నదులు ఉప్పొంగాయి. పెద్దిని కోల్పోయిన నర్సంపేట పెద్ద కొడుకును కోల్పోయినట్టుగా రోధించింది. ఇది రాజకీయాల్లో చాలా అరుదుగా కనిపించే దృశ్యం. ఆయన జీవితం ధన్యం, ప్రజా జీవితానికి పరమార్థం. జోహార్ పెద్దన్న. ఏదైతే నిన్న మొత్తం చూసినాం, ప్రతి ఒక్కరి నుంచి కంటతడి చూసాం. ఇంకా ఫోటోలు చూద్దాం. ఇక్కడ ప్రధానంగా ఇక్కడ చూసుకోవచ్చు. ఏదైతే మిద్దెల పైన కూడా ఎక్కి ఎంత ఆయన కడచారి చూడాలని చెప్పేసి ప్రతి ఒక్క అభిమాని కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, యావత్ జనం కూడా చూసినటువంటి పరిస్థితి, అందరూ కూడా కంటతడి పెట్టినటువంటి సందర్భం మనం చూడవచ్చు. నర్సంపేటలో పెద్ద అంతిమయాత్రను దుకాణ భవనాలపై నుంచి వీక్షిస్తున్న అభిమానులు, పట్టణ వాసులు ఏదైతే ఆయనకు ప్రజలకు ఉన్నటువంటి మమకారం కావచ్చు, ప్రేమ కావచ్చు, ఆప్యాయత కావచ్చు, బంధం కావచ్చు, అనుబంధం కావచ్చు, చాలా పెద్ద పెనవేసుకున్న బంధం, ఎవరితోటి కూడా విడదీయరాని బంధం అని చెప్పుకోవచ్చు. ప్రధానంగా మనం ఏదైతే బస్సుల్లో వెళ్తూ కూడా ఒక మహిళ ఎలా రోధిస్తుందో కూడా చూడొచ్చు. ఆయనను చూసి పెద్ద మరణాన్ని తట్టుకోలేక బస్సు నుంచి చూసి తల్లడిల్లుతున్న మహిళ, అలాగే విలపిస్తున్న మహిళ, అంతిమయాత్ర పెద్ద పార్థివ దేహాన్ని చూసి బోరణ విలపిస్తున్న మహిళ అంటూ కూడా చూడొచ్చు. నువ్వు దేవుడివన్నా అంటూ కూడా మొక్కి దండం పెడుతున్నటువంటి అంశం. అంతిమయాత్రలో పిల్లలతో సహా పాల్గొని చేతులెత్తి మొక్కుతున్న మహిళ. ప్రతి ఒక్కరూ కూడా కంటితడి పెట్టి ఆయనకు చివరిసారి వీడ్కోలు పలికినటువంటి సందర్భం మనం చూడొచ్చు. రైట్, ఇక మరొక వార్త చూసుకున్నట్టయితే రంగనాథి ఉద్దేశపూర్వక ధిక్కరణే అంటూ కూడా మరొక వార్త చూడొచ్చు. క్షమాపణలతో ఆయన తప్పించుకోలేరు, వీలైనంత త్వరగా బదిలీ చేయాలంటూ కూడా ఇక్కడ చూడొచ్చు. ప్రధానంగా వార్త, ప్రజాస్వామ్యంలో వ్యక్తి స్వామ్యం ఎప్పటికీ చెల్లదు, రూల్ ఆఫ్ మెన్ కొనసాగించుకోవాలనుకోవడం భ్రమ అంటూ కూడా వార్త చూడొచ్చు. ఇష్టారాజ్యంగా కోర్టు ఉత్తర్వును ఉల్లంఘించారు, కోర్టుకి ఇచ్చినటువంటి హామీని రంగనాథు తుంగలో తొక్కారంటూ కూడా వార్త చూడొచ్చు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి మరణశాసనం అంటూ కూడా వార్త చూడొచ్చు. రైట్, ఇక రెవెన్యూ చెప్పింది ఒకటి, హైడ్రా కూల్చింది ఒకటి అంటూ కూడా వార్త చూడొచ్చు. అత్యుత్సాహానికి పోయి అబాసు పాలైన హైడ్రా అంటూ కూడా చూడొచ్చు. మరొక వార్త చూసుకున్నట్లయితే 3 కోట్లకు 13 పోస్టింగ్లంటూ మరొక వార్త చూడొచ్చు. ఆబ్కారీ శాఖలో సిఐ పోస్టుల వేలం, క్యూర్ సంగారెడ్డి జిల్లా పరిధిలో ఒప్పందం, రిటైర్డ్ అధికారులతో మధ్యవర్తిత్వం జరిపించి ప్యాకేజీ సెట్ చేసినటువంటి ఓ యూనియన్ నేత అంటూ కూడా ఇక్కడ మరొక వార్త చూడొచ్చు.